దీంట్లో డౌట్ ఏమైనా ఉంటే అడగండి. అడిగి అర్థమైందా కాలేదా? యేసు ప్రభు ఏమని చెప్తున్నా, ఏమని చెప్తున్నాడు? 1:8 అపోస్తల కార్యమే 1:8 ఏమని చెప్తున్నా? మీరు ఏమంట లోకములో ఏంటారు? లోకము బూదిగంతముల వరకు నాకేమై ఉంటారు? సాక్షులై ఉంటారు. ఎక్కడెక్కడ బూదిగంతములు, ప్రాంతాలు, ప్రదేశాలు అవన్నీ తర్వాత మనం చూద్దాం. అపోస్తులు అనే వారు ఎప్పుడు కూడా ఏమైతారు? మ్యాక్సిమం ఏమైతారు? సాక్షులు అవుతారు. అంటే వైలెంట్ డెత్ వాళ్ళు ఏమైతారు? బ్రతికినంత కాలం ఏం చేస్తారు? అనుదినం ఏం చేస్తారు అందుకే హిందీలో ఒక భాష ఉంది, కఫన్ ఏంటంట? సిరిపే బాంధికే జాతే అంట. అంటే కఫన్ అంటే ఏంటిది? సమాధి పెట్టడం తల మీద పెట్టుకునే పోతాం. ఎప్పుడు చచ్చిపోతే వెంటనే ఆ సమాధిలో వేసి మమ్మల్ని పాతి పెట్టడానికి, అట్లా అన్నట్టు. హిందీలో అంటారు దాన్ని. ఏమంటారు? కఫన్ సిరిపే ఏం చేస్తారు? బాంధికే జాతే. అంటే సమాధి పెట్టిన ఎక్కడ పెట్టుకున్నాం? ఎక్కడో లేదు, ఎక్కడుంది? తల మీదనే ఉంది. అంటే చావు ఎప్పుడైతుందో తెలియదు. చచ్చిపోగానే వెంటనే తీసుకుపోయి ఎండలో పెట్టేస్తా, పెట్టెలో పెట్టి సమాధి చేస్తూనే ఉంటాం. అట్లనే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అపోస్తుల జీవితములో అనుదిన జీవితంలో ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? హింసలు. ఎందుకు హింసలు? వారి యొక్క నిజాయితీని ఏం చేయాలి? నిరూపించుకోవడానికి. మేము నిజాయితీగా యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచాము, మేము నిజాయితీగా యేసు ప్రభుని ప్రేమించాము అనా ఆ విధంగా లోకానికి చాటి చెప్పడానికి, వారి యొక్క నిజాయితీని, స్వచ్ఛతను చాటి చెప్పడానికి అనుదిన జీవితంలో ఏం చేస్తారు? హింసలు, శ్రమలు, నిందలు, అవమానాలు అన్ని. పోనీ చనిపోయేటప్పుడైనా ప్రశాంతంగా చనిపోతారంటే అట్లా కూడా ఎంతో మంది అపోస్తలులు ఏం కాలేదు, ఏమంటే సరి అయిన రీతిగా సమాధి కూడా ఏం కాలేదు, చేయబడి. అందుకే నా సమాధి గురించి నాకేం లేదు. మళ్ళీ దీనికి ఇంకే లింక్ పెట్టారు. కానీ కొంతమందికి సావకపోతే సమాధి తోట గురించి టెన్షన్. చర్చి బాగానే ఉంది, వాక్యం బాగానే ఉంది, పాస్టర్ బాగానే ఉన్నాడు, కానీ సమాధి తోట ఉందా? తోట ఏం తోట? పాలకూర కాదు, తోటకూర కాదు, ఏం కావాలి? సమాధి తోట ఉందా? సమాధి తోట ఏమంట? ఒకవేళ మనం జల్దీ చచ్చిపోయినాం అనుకో, సడన్గా ఏదన్నా అయ్యింది అనుకో, మరి ఈడ సమాధి చేస్తారంట. మరి అప్పుడు కష్టం కాదా? అది వాళ్ళు చూడు, వాళ్ళైతే 2 ఎకరాలు కట్టిరు, 2 ఎకరాలు ఆడ పెద్ద గ్రౌండ్ ఉంది అనా. అదే వాళ్ళు సావంగానే తీసుకుపోయి వెంటనే ఏం చేస్తారు? పొద్దున్న చేస్తే సాయంత్రం కల్లా తీసుకుపోయి సమాధి చేస్తారు. తవ్వుడు ఖర్చు వాళ్ళదే, పెట్టె కూడా వాళ్ళదే, పూలు ఒకవేళ పూలు చల్లేది ఉంటే పూల ఖర్చు కూడా ఎవరిది? వాళ్ళదే. ఏడుపు మాత్రం మనది. మిగతాదంతా ఎవరిది? గీడ చూడు ఏముంది? ఉందా సమాధి తోట పిలుప? లేదా? మరి ముఖం పెట్టుకొని నీ సంఘానికి రమ్మంటున్నావు చెప్పనా? ఎందుకు రావాలయ్యా నీ సంఘానికి? వాక్యం బాగుంది. ఎవరికి కావాలి నీ వాక్యం? నేను చచ్చిపోతే సమాధి ఎవరు చేస్తారు, ఎక్కడ చేస్తారు? అది కావాలి నాకు. ఈ మధ్య ఎందుకు నాకు ఒకటి గుర్తు చేసిండు దేవుడు. ఎప్పుడు ఇది నిన్న అనుకుంటా, నిన్నను ఎక్కడో గుర్తుకొచ్చింది, చూసి నేను నవ్వుకున్నా. భీముడోళ్ళు అనుకుంటా, ఒక ఇంటికి పోయేసరికి వాళ్ళు కొడుకు కోడళ్ళు ఏమన్నా, మంచంలో ఒక ముసలాం ఉంది. ఎన్ని ఏండ్ల నుంచి చచ్చిపోతలేదు. ఆమెకు సేవ చేయలేక వీళ్ళు ఏమైపోతున్నారు? పరిశాన్ అయిపోతున్నారు. ఎప్పుడు చచ్చిపోతుందా అని ఎదురు చూస్తున్నారు. ముసలామే, ఆమె కండిషన్ కూడా బాగాలేదు, అన్నీ చేయాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? మీదికెళ్ళి ఎవరు? ఆమె విశ్వాసి. మీదికెళ్ళి ఎవరు? నేను పోయేసరికి ఇక వాళ్ళ బాధను చూసి నాకు అనిపించింది, వద్దు ఇక ఏం కావద్దు, ఈమె ఇంట్లో వీళ్ళ ఇంట్లో ఉండొద్దు. నేనన్నా, ప్రభు ఏం చేయాలో నీకు తెలుసు, నేను ప్రార్థన చేస్తాను, వీళ్ళ పరిస్థితి నీకు తెలుసు,
ఇక నీ చిత్తమైతే తొందరగా ఏమైనా ఏం చేసుకో. ప్రార్థన చేసిన 1-2 రోజులకి చచ్చిపోయాడు. బిడ్డను తీసుకుపోయింది దేవుడు. అంటే అర్థం ఏంటిది? ఇదెందుకు నాకు చెప్తున్నావు అంటే దీంట్లో అర్థం ఉంది. అర్థం చేసుకునేటోళ్ళకి అర్థం ఉంటుంది. అర్థమైందా? నీకు అర్థమవుతుందా? మర్మం ఉంది ఇందులో. ఏముంది? నీకు టెన్షన్ లేదక్క. ఒకవేళ నువ్వు చచ్చిపోబోతున్నావు అనుకో, దేవుడు నాకు చెప్తాడు 2 రోజులు ఆపుతాం. ఆపినాక అన్ని నీకు కావలసిన పొందాగింత అంతా తీసినాక అప్పుడు ఓకే రైట్ అంటాం, పోతావు. అని మనకు అట్టలేదు. వీళ్ళ టెన్షన్ చూడు. గుట్టుకుమని చచ్చిపోతే ఆట పోతే యాక్సిడెంట్, మనం చూడు ఆమెకు ఎట్లయినా, నేను చూడు ఈయనకు ఎట్లయినా. తక్కువని చచ్చిపోతే ఏడ సమాధి చేస్తారు? ఏడ సమాధి చేస్తారు? సంఘం అన్నప్పుడు ఏముండాలి? సంఘం అన్నప్పుడు ఏముండాలా? సమాధి తోట ఉండాలి. సమాధి తోట లేకపోతే నేను రాను. నేను అందుకే ఈరోజు చాలా మంది ఏం చేస్తాను, పబ్లిసిటీ చేసుకునేటోళ్ళు కూడా ఎట్లుంటది, రండి 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 రండి, మీరు మీ పిల్లలు మీ కుటుంబంలో ఎవరైనా చచ్చిపోతే వెంటనే సమాధి చేయడానికి మా దగ్గర సమాధి తోట 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు కావాలంటే మీకోసం స్పెషల్గా ఏం చేస్తాం, భార్య చచ్చిపోతే కింద, భర్త చచ్చిపోతే పైన, పిల్లలు చచ్చిపోతే దానిపైన, మన్మరాలు చచ్చిపోతే దానిపైన, వాళ్ళ పిల్లలు చచ్చిపోతే దాని మీద అట్టుకుంటూనే పోతాం. ఇంకా అర్థమవుతుందా? అందుకే ఈరోజు చాలా మందికి ఏం కావాలి? పిలుపా నిజంగా నిన్న గుర్తుకొచ్చింది నాకు ఎందుకు గుర్తుకొచ్చి, నేను చాలా ఏళ్ళు అయిపోయింది తెలుసా, చాలా ఏళ్ళు అయిపోయింది. నాకు ఆ దృశ్యం గుర్తుకొచ్చింది. అది నిన్న చెప్పాలేమో నాకు తెలియదు, మరి ఇయ్యాల కోసం దేవుడు గుర్తు చేసిండో తెలియదు. ఆయన అక్కడ ఉన్న బ్రదర్ ఏమన్నా రండి పాస్టర్ వాళ్ళ ఇంటికి పోదాం, ఇంటికి పోదాం అంటే సరే వాళ్ళు అన్నారంట, పాస్టర్ని తీసుకురా ప్రార్థన చేపియాలన్నారు. అలా బాధ వాళ్ళకి ఏండ్లు అయిపోతుంది, చచ్చిపోతుంది ఏండ్లు. ఇంకా వీళ్ళు పిలిచారు. పోయినాక చైర్లో ఎట్లనే కూర్చున్నా, ఆమె ఎదురుగా ఉంది మంచం మీద. ఒకప్పుడు సువార్త చెప్పినామె అంటే మంచి విశ్వాసరాలంట, అంత బాగానే ఉంది. ఇక కొడుకుది కోడలి బాధ చూడాలా అనా? ఇంతవరకు చచ్చిపోలేదు, ఎన్ని ఏండ్లు అయిపోయింది. ఇంకా అసలు వీళ్ళు విసికెత్తిపోయి సేవ చేయలేక, మా వల్ల సేవ చేయడం అయితే లేదు, మాకు పరిస్థితి ఎట్లుంది, అది పరిస్థితి ఎట్లుంది, ఇది అది చలో నేనేం చేసినా సరే, ఇంకా ఏం చేద్దాం అనేసి నేనేం చేసిన, ఇక న్యాయం చేసినా అన్యాయం చేసినా మీరే చెప్పాలి. వాళ్ళు కూడా ఊహించారో లేదో, ఈ పాస్టర్ చేస్తే ఏమవుతుంది అనుకుని ఎంతమంది పాస్టర్లతో చేయించారో. ఇక నేను పోయి ఏం చేసిన, నిలబడి ప్రార్థన చేసిన, ప్రభు నీ చిత్తమైతే త్వరగా నీ వద్దకు చేర్చుకోమని ప్రార్థన చేసిన 1-2-3 రోజుల్లో ఏమైపోయింది, సిస్టర్ గారు హ్యాపీగా ఎక్కడికి వెళ్ళిపోయిందో, పరదేశంలోకి వెళ్ళిపోయింది. నాకు తెలిసి ఆమె పరదేశంకి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఎందుకంటే మంచి విశ్వాసరాలంట, సువార్త కూడా చెప్పిందంట, సువార్తికురాలంట, వెళ్ళిపోయింది. అట్లాగా ఆగినోళ్ళను పంపేయడం, పోతున్న అన్నోళ్ళను ఆపి కొంచెం బ్రేక్ వేసి మా సిద్ధపాట్లు మేము చేసుకొని అప్పుడు తోలుతాం. పోదు అండ్ వీళ్ళకి ఎట్లుంటుంది అంటే, అగో మాకు రెడ్ లైట్ లేదు, గ్రీన్ లైట్, ఎల్లో లైట్ లేదు, మేము వేస్తాం కదా ఎల్లో లైట్ గ్రీన్ లైట్లు మేము వేస్తాం కదా, ఎందుకు ఆ టెన్షన్? అది ఏమంట, ఏం కావాలంట, ఏం కావాలా? ఆ తోటకూర పాలకూర అమ్మినట్టు ఇది కూడా దొరికితే బాగుండుగా. నేను నమ్ముతాను, మరణాల మినిస్ట్రీలో సమాధి తోట కోసం నేను పడినంత ప్రయాసం ఎవరు పడలేదు. అక్కడ పోయి ఇక్కడ పోయి అక్కడ పోయి వాళ్ళతోటి వీళ్ళతో మాట్లాడి చేసి అది ఇది నన్ను ఎంత ఇబ్బంది పెట్టినంటే అంత ఇబ్బంది పెట్టి. ఎందుకంటే ఉండాలి సమాధితో. ఎందుకంటే సడన్ గా చనిపోయినప్పుడు చాలా మందికి చాలా సమస్యలు ఎదురయ్యాయి. సడన్ గా వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పాతి పెట్టడానికి కూడా ఏముండదు అవకాశం.
అట్లా చేసినప్పుడు ఏం చేసిన, నన్ను నానా రకాల మాటలు అన్నారు. సామెల్ పాస్టర్ ఉన్నప్పుడు కూడా రకరకాలుగా బాధ పెట్టి, ఇప్పుడు చివరికి ఏం లేదు, మరణాల మినిస్ట్రీస్కి ఏం లేదు. మొన్న ఒకసారి తారమ్మ కూడా సరిపోయింది. వెంటనే నాకు బ్రదర్ పాస్టర్, సో కాల్డ్ హైఫై పాస్టర్, పెద్ద చర్చి పాస్టర్, నాకు దుఃఖంలో నేను ఏం చేసినా ఫోన్ చేసిన, ఇప్పటికీ నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఫోన్ చేసిన నా పాస్టర్ గారు ఇట్లా విశ్వాసం చనిపోయింది, సమాధి కోసం ఎట్లా ఏంటంటే, మాకు సంబంధం లేదు, మా దగ్గర కాదు. నేనేమో దుఃఖంలో ఉన్నా, అయ్యో బ్రదర్ అట్లేం లేదు, బాధపడకు, చూద్దాం, ప్రార్థన చేద్దాం, లేదా పలాంది చెప్పాలి కదా. అది అయిపోయింది. సర్లే ఏదో ఆవేశంలో అయిపోయింది. తర్వాత ఇంకో జాషువా గారు చనిపోయినప్పుడు కూడా మళ్ళీ అడిగితే ఏమన్నా, మాకు సంబంధం లేదు, మా సంఘంలో మా చర్చ్ ఎవరు కాదు, మల్లాపూర్ చర్చ్, మా చర్చిలో చనిపోయిన వాళ్ళని మేమేం చేస్తాం, వేరే వాళ్ళతో మనకేం లేదు సంబంధం. అందుకే దేవుడు ఏం చేసిండు పాపం, వీళ్ళ ముగ్గురు నాడికి తీసుకుపోయాడు. ఆ కార్యక్రమం అయిపోయినాక మళ్ళీ ఇది తీసుకొచ్చి, సరే మిమ్మల్ని కూడా దేవుడు ఏమన్నా కొన్ని రోజుల వాటికి అడిగి తీసుకుపోయాడు అనుకో, గుర్తు పెట్టుకో, ఎవరో బకెట్ అనేస్తారు. ఎందుకంటే వాళ్ళ చర్చి వల్ల వేరే వాళ్ళతో సంబంధం, మినిస్ట్రీ ఒకటైతేంది, పిల్లి పాస్టర్ వచ్చినప్పుడు మనం ఒకటి, అలాయ్ బలాయ్ అలాయ్ బలాయ్ అలాయ్ బలాయ్ అనా, హలీం హలీం. పిల్లి పాస్టర్ వచ్చినప్పుడు, పిల్లి పాస్టర్ వెళ్ళిపోయినాక నువ్వు కోనైరే మీ ఇంట్లో పిల్లి చేస్తేంది, కుక్క చేస్తేంది, మనిషి చేస్తేంది, మాకేం సంబంధం అనా. ఎన్ని రోజులైందని బతిమలాడి మీ దగ్గర మీరు తీసుకున్నారు కదా, మాకు ఆ ప్లేస్ లో కొంచెం ఏమైనా ట్రై చేయండి, కొంచెం ఏమన్నా ఇప్పియండి అంటే, ఇదిగో చూస్తాం అదిగో చూస్తాం, ఇంతవరకు పత్తాలేదు, ఇంతవరకు అత్తాపత్తాలేదు. జాషువా సార్ చనిపోతే నేను పాస్టర్ గారు, నేను కొంచెం దూరం ఉన్నా కదా, నాకు అప్పుడు బుద్ధి ఏమైందో, నేను ఇట్లనే వచ్చి మంచిగా వచ్చిపోతా ఉంటే బాగుండేది. ఏదో దూరం అని నేనేమో దూరం ఉన్నట్టే ఫీల్ అయినా ఆయన కొంచెం పొయ్యి కొంచెం ఆ కుటుంబాన్ని పరామర్శించండి అంటే, అదిగో పోతా ఇదిగో పోతా అని ఇంతవరకు అత్తాపత్తాలేదు. అందుకే ఈరోజు నేను వాళ్ళ మీద ఏదో చేతనం గురించి అనుభవం చెప్తున్నా. ఎందుకంటే కొంతమంది ఎట్లా ఉంటారు అంటే, వాళ్ళకు వాళ్ళు ఏం చేసుకున్నారు, మరి మిగతా వాళ్ళకు బ్రదర్, ఇప్పుడు మనందరం ఒకటే సావాసం కదా, సరే నువ్వు సంఘం నడుపుతున్నా, నీ దగ్గర ఎంతో మంది ఉన్నారు, సరే మరి నీకు ఓ ప్లేస్ నేనేం చేస్తా, ఇక వాళ్ళతో మాట్లాడతా, ఇగో ఇంత ఫీజు కట్టుకో, ఇంత చేసుకో నా. పెద్ద ఆయన్ని అడిగినా, చిన్న ఆయన్ని అడిగినా, ఇంకా పెద్ద ఆయన్ని అడిగినా స్పందన లేదు. చిన్న ఆయన్ని అడిగితే ఏమంటాడు, పెద్ద ఆయన్ని అడిగి చెప్తా అంటాడు. పెద్ద ఆయన్ని అడిగితే ఏమంటాడు, చిన్న ఆయన్ని అడిగి చెప్తా. ఈ పెద్ద చిన్న కాడ ఇంకేమీ లేదు, ఇక మధ్యలో మనం జోకర్లం కావాల్సిందే అనా. అట్లనే దేవుడు కూడా ఇట్లాంటి వాళ్ళకంటే మించిన జ్ఞానం కలిగినోడు. హల్లెలూయా. అందుకే ఇట్లాంటి తోటున్న వాళ్ళ దగ్గరికి ఎట్లా వాళ్ళని వాడుకోవాలి ఎవరికి తెలుసు. సచ్చినట్టు చేసిరా చేయలేదా? ఒకవేళ వీళ్ళు మన దగ్గర ఉండుంటే అమ్మో వాళ్ళ డిమాండ్ చూడాల్సింది. మేమెందుకు చేస్తాం, మా విశ్వాస అన్నప్పుడు పౌలన్నొచ్చే, తిమోతన్నొచ్చే అనా, మళ్ళీ తర్వాత అన్నొచ్చే, ఈ అన్నొచ్చే, డోలు కొట్టే, డప్పు కొట్టే, పాట పాడే, మాట్లాడి తీసుకుపోయి చేసిన లాస్ట్కి మట్టి వేసి మళ్ళీ సర్టిఫికేట్ ఇచ్చే అలా కదా. అందుకే దేవుడు నమ్ముకుంటే ఎవ్వరు ఏం కాదు. నేను దేవుడిని నమ్ముకున్నా కాబట్టి దేవుడు ఏం చేసి, పాపం వీళ్ళ ముగ్గురికి అర్థం కాలే, ఏడుస్తూనే ఉన్నారు బాబు, నాకు అర్థం కాలే. నేనేదో సరే పాస్ చెప్పిన మాట మేము విందాం అనుకున్నాం, ఏం చేసినాం, తీసుకుపోయినాం, అప్పచెప్పినా, నేను నాకు సంబంధం లేదు. ఇన్ని పాస్ ఫీల్ అయిపోయిండు, రారంట వాళ్ళు అంటే అందరి ముందు నేను అన్నా, లేదు మేము చెప్పినట్టు వస్తారు పాస్టర్, నేను ఫీల్ అయిపోయి అందరి ముందు అంటున్నాను రారంట, నేను రమ్మంటే వాళ్ళు ఇక్కడికి రమ్మన్నా రారంట, అది ఇదని ఫీల్ అయ్యి నేను అంటాను, సీదా చెప్పిన, అందరి ముందే చెప్పిన, వస్తారు వాళ్ళు ఇక్కడికి వస్తారు, మీరు చెప్పినట్టు వస్తారు నేను. ఇంకా మళ్ళీ తర్వాత ఆ రోజు మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చి మాట్లాడిస్తుంటే ఆడ కూర్చొని ఖుషి అయింది కొంచెం, రైట్ నా మాట వింటున్నారు అంత, ఓకే చలో దేవునికి స్తోత్రం.
తీసుకుపోయినసరికి వీళ్ళేమో ఏడుస్తారు. ఆయన ఏడుపైతే ఇంకా చిన్నప్పుడైనా అంత ఏడిచిండో ఏడవలేదు. అయినా స్నానాలు చేయించినప్పుడు, చీమిడిలు తీసినప్పుడు, దొడ్డి గడిగినప్పుడు ఏడ్చిండో లేదంట. ఇప్పుడు మాత్రం ఎట్లా ఏడుస్తున్నాడు? ఏడవరా అబ్బాయి? ఏడవరా? చిన్నపిల్లలు చలికాలము కక్కలు గడిగినప్పుడు ఏడుస్తారు, ఏడవరా? ఏడుస్తారు? ఉన్నదే చెప్పినా కదా, మళ్ళీ వస్తా అంటే మరి నేనేం తప్పేమనలే కదా. అట్లనే ఇంకా ఏడ్చిన తర్వాత నా చెప్పిన అట్లా కాదు ఇట్లా కాదు అట్లా అంటే ఓకే. మొత్తానికైతే ఏం చేసిర్రు? ఎన్ని వారాలు పోయిరమ్మా? తిప్పి కొడితే 4-5 నెల 2 నెలలు పోయి ఉంటారా? నెల 2 నెలలు అంటే దాంట్లో ఎన్ని 4 నెలకు 4 వారాలు, 4 8 ఇంకా 2 ఎక్స్ట్రా వేసుకో, 10 వారాలు వేసుకో. 10 వారాలు పోయిన తర్వాత ఏమైంది? మీరు ఫీల్ కావద్దు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రోజే నేను ఏడ్చిన, మీకు ఆయన చూసిన కళ్ళు నీళ్ళు వచ్చింది నాకు. ఈ రోజే అన్నను గుర్తు చేసుకున్నాను. నాకు దుఃఖం అనిపిస్తుంది. వాళ్ళ ఇంటికి పోయినప్పుడల్లా అది గుర్తు చేసి నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే,